ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సేవాదళ సభ్యులకు సేవకు వెళ్లే ముందు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ అనేక విషయాలు బోధిస్తారు. డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయ కంటి వైద్య నిపుణులు. ఆయన 1986లో ఆఫ్రికాలో వెనుకబడిన గ్రామ ప్రాంతాల వారికి కంటి సేవలు అందించడానికి తన బృందంతో కలిసి బయలుదేరి వెళ్ళబోయే ముందు స్వామివారి సన్నిధికి వచ్చి ఆశీర్వచనం కోరుతారు. స్వామివారు ఆ బృందానికి, మీరు మీ వద్దకు వచ్చిన పేషెంట్స్కి 3 కేర్స్ గురించి చెప్పండి. అవేంటంటే ఎడ్యుకేర్, సోషియో కేర్, మెడికేర్. అంటే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం, కాచి చల్లార్చిన నీరు త్రాగడం వలన కలిగే లాభాలు ముందుగా గ్రామస్తులకు తెలియపరచండి. ఇది ఎడ్యుకేర్. పుష్టికరమైన ఆహారం తినడం, మురికి నీటిని ఉపయోగించకుండా ఉండడం చెప్పండి. ఇది సోషియో కేర్. వీటిని గ్రామస్తులు పాటిస్తే మీకు ఎక్కువ శ్రమ ఉండదు, పేషెంట్ల సంఖ్య తగ్గుతుంది, వచ్చిన కొద్ది మందికి మీరు వైద్య సేవలు అందించవచ్చు. ఇది మెడికేర్. ఇలాంటి సేవలను చేసే సందర్భంలో వీటిని గమనించండి అని చెప్తారు స్వామివారు. ఇలాగా సేవలు చేసే సందర్భంలో వారికి ఆరోగ్య సూత్రాలు ముందు బోధించాలని స్వామివారు చెప్తారు. ఒకసారి ఈ బృందం ఆఫ్రికా నుండి చాలా దూరంలో ఉన్న ఘన రాజధానికి సంబంధించిన ఒక గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ సౌకర్యాలు ఏమీ ఉండవు. వారి భాష వీరికి రాదు. డ్రైవర్ ద్విభాషిగా వ్యవహరిస్తాడు. స్వామివారు ఆ బృందానికి మరొక విషయం కూడా చెప్తారు. సూర్యాస్తమయం అయ్యేసరికి మీరు మీ క్యాంపు ముగించి మీ విశ్రాంతి స్థలానికి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు వెహికల్ ఉంటుంది. అక్కడికి వచ్చేటటువంటి పేషెంట్స్ అడవుల నుంచి నడిచి వెళుతూ ఉంటారు. అడవుల్లో విషసర్పాలు, క్రూర మృగాలు ఉండవచ్చు. అందువలన సూర్యాస్తమయంలోపు శిబిరం ముగించి పేషెంట్స్ని పంపించి మీరు మీ విశ్రాంతి స్థలానికి వచ్చేయండి అని కూడా స్వామివారు చెప్తారు. స్వామివారు వైద్యులకు చెప్పినటువంటి మరొక విషయం ఏమిటంటే, వైద్య సేవకు వెళ్ళే ముందు ఏ ఏ మందులు తీసుకెళ్లాలో అవన్నీ ప్యాక్ చేసుకుని పెట్టెల మీద వాటి పేర్లు రాసుకుని 2 లిస్టులు పెట్టుకొని, ఒకటి మీ దగ్గర, ఒకటి కస్టమ్స్ వారికి చూపించడానికి పెట్టుకోమని కూడా స్వామివారు చెప్తారు. ఒకరోజు శిబిరం ముగించి వెళ్ళబోతున్నటువంటి డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయ చెంతకు ఒక 22-23 ఏళ్ల యువతి ఒక పిల్లవాడిని తీసుకొస్తుంది. వాడు పసికూన. వాడికి 2 కళ్ళు చీము పట్టి ఉంటాయి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి చేసిన అనారోగ్యం అంటుకొని ఆ కంటి జబ్బు ప్రాప్తించింది. అది అంధత్వానికి దారి తీయవచ్చు. అందుకని ఏ మందు ఇవ్వాలా అని చూస్తుంటాడు డాక్టర్. అతని దగ్గర ఆ మందు ఉండదు. ఆ జబ్బుకు, కంటి జబ్బుకు వేయవలసినటువంటి మందు అతడు తెచ్చుకోవడం మర్చిపోయాడు. అతను చాలా బాధపడతాడు. అతడు ఏం చేద్దామా అని ఆలోచించి పరిశుద్ధ జలంలో పెన్సిలిన్ బిళ్ళ వేసి కంట్లో వేద్దామనుకుంటాడు. తయారు చేస్తూ ఉండగా పక్కనున్న నర్స్ అడుగుతుంది కదా, డాక్టర్ మీరు వెనుక ఒకసారి ఇలాంటి మందు వేస్తుంటే వద్దన్నారు. మన పిల్లలకు ఏ మందు వేసుకుంటామో అటువంటిదే మన పేషెంట్స్కి వేయాలి అని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఈ మందు వేయవచ్చా అంటుంది. అంటే స్వామివారు ఆమె ద్వారా హెచ్చరించారన్నమాట. ఏం చెయ్యాలిరా భగవంతుడా అనుకుంటూ స్వామిని ప్రార్థించుకుంటూ ఉంటాడు. ఇంతలో డ్రైవర్ వచ్చి, సార్ ఈ పెట్టెను మీ కారులో మీ సీటు మీద మర్చిపోయి వచ్చారు అని ఇస్తాడు. చూస్తే అది లండన్లో అతడు మరిచిపోయి వచ్చినటువంటి పెట్టె. దానిలో ఆ వ్యాధికి సంబంధించిన మందులన్నీ ఉంటాయి. అది తీసుకొని ఆ పసిబిడ్డకు ఆ మందు వేస్తాడు డాక్టర్.
24 గంటల్లో పని చేయవలసినటువంటి మందు 8 గంటలకే పనిచేసి కళ్ళు శుభ్రపడిపోతాయి. లండన్కి వెళ్ళి మందు తీసుకురాను 15 గంటల సమయం పడుతుంది. అయితే ఆ మందు అతని సీట్లోకే వచ్చేసింది. వైద్య సేవలు అయిపోయాక డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయ్ పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి అంటారు కదా, నీకు లండన్ నుంచి మందు తేవటానికి 15 గంటలు సమయం పడుతుంది. నేను 5 సెకండ్లలో నీకు తెచ్చిచ్చాను. నీవు ఎందుకు అజాగ్రత్తగా ఉన్నావు? కావాల్సిన మందులన్నీ లిస్ట్ రాసుకొని చూసుకోవాలి కదా. సేవకు వెళ్ళే ముందే అన్నీ జాగ్రత్త పరుచుకోవాలి. స్వామికి కష్టం కలిగిస్తావా? నేను అక్కడికి వచ్చి నీకు మందు అందించాను కదా అంటారు. స్వామి మన్నించండి, తప్పు చేశాను స్వామి, మరెప్పుడు ఇలా జరగకుండా చూస్తాను అంటాడు ఆ డాక్టర్. అంటే స్వామివారు సేవకు వెళ్ళిన వైద్యుల వెంటే ఉంటారని ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతున్నది కదా. జై సాయిరామ్.